అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రి అనిత సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా నక్కపల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి వారిని అనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఏషియన్ పెయింట్స్ సహకారంతో ఉపమాక స్వామి వారి పుష్కరిణి అభివృద్ధి పనులకు, అలాగే పెదగుమ్మలూరులోని చెరువు అభివృద్ధి పనులకు మంత్రి అనిత భూమి పూజ చేశారు. పరిస్థితి ఎలా అయిపోయిందంటే దొంగతనం జరిగిందని బాధపడుతూనే తొందరగా పట్టుకున్నారని ఆనందంలో దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తా ఉంటే దొంగ పార్టీ ఏంటంటే అదే దొంగకి పార్టీ ఏంటి? దొంగే అడిగి పార్టీయా, కులమా, మతమా ఏముంటది? దానికి కూడా రాజకీయం చేయాలి. 2 రోజుల్లో పట్టుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎక్కడ రాష్ట్రం అంతా రాశారు హోంమంత్రి ఇలాకాలో వెంకన్న స్వామి ఆలయంలో చోరీ అని. మరి రాష్ట్రం అంతా రాసిన 2 రోజుల్లో పట్టుకున్నారని కూడా రాయాలి కదా. కానీ మాకు ఉపమాకు వెంకన్న స్వామి అంటే మాకు చాలా పవిత్రత, చాలా సెంటిమెంట్. పార్టీలకు అతీతంగా చెప్తారు. ఈ టెంపుల్కి ఏదో చేయాలని ఆ తపంతో నా నామినేషన్ పత్రాల సంతకం కూడా ఇక్కడే చేశారు. కౌంటింగ్కి వెళ్లే ముందు కూడా ఇక్కడ దర్శనం చేసుకుని నేను వెళ్తాను. ఓటు వేయడానికి వెళ్లే ముందు కూడా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తాను. కనీసం భక్తులకు వచ్చేటప్పుడు ముందర షెడ్ కూడా పీకి పాడేసుకుంటే ఎందుకు?